వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న మనము కాలముల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు భాషా భాగం గురించి తెలుసుకుందాము. భాషా భాగములు 5 రకాలు. దాంట్లో ఒకటి నామవాచకము, 2 సర్వనామము, ఓకే, 3 విశేషణము, 4 క్రియ, 5 అవ్యయము. అయితే ముందుగా మనం నామవాచకం గురించి తెలుసుకుందాం. నామవాచకము అంటే మనకు పేరులోనే కనబడుతుంది. నామ అంటే ఏంటిది? పేరు అని అర్థం. ఓకే, పేర్లను తెలియజేసేది, పేర్లను తెలియజేసేదాన్ని మనం నామవాచకం అని అంటాము. ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే జంతువుల పేర్లు, ప్రాంతాల పేర్లు, పక్షుల పేర్లు, వస్తువుల పేర్లు, ఇలా అన్ని పేర్లని కలిపే మనము నామవాచకం అని అంటాము. ఉదాహరణకి రాము, పులి, నెమలి, రుద్రారం, పీట, ఇలాంటి వస్తువుల పేర్లు, మనుషుల పేర్లు, మీ పేరు, నా పేరు, అందరి పేర్లు కూడా, మన ఊర్ల పేర్లు, మన వస్తువుల పేర్లు అన్నిటినీ కలిపి మనము నామవాచకం అనేసి అంటాము. నెక్స్ట్ సర్వనామము. పేర్లకు బదులుగా వాడే పదాలను, పేర్లకు బదులుగా మనం ప్రతిసారి రాము 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 అని చెప్పలేము కదా. అతడు అతను అని చెప్తూ ఉంటాం. అలాగా అది, ఇది, అతడు, ఇతడు, ఆమె, ఈమె, అలాంటి పదాలన్నిటిని మనము సర్వనామం అనేసి అంటాము. అంటే పేర్లకు బదులుగా వాడే పదాలు కాబట్టి వీటిని పేర్లకు సర్వనామం అని చెప్తాము. ఉదాహరణకి అతడు, అతను, వారు, వాడు, వీడు, ఇతను, ఈమె, ఆమె, వీరు, అది, ఇది, ఇలాంటి పదాలన్నిటిని మనము సర్వనామం అని అంటాము. 3వది విశేషణం. నామవాచక సర్వనామాల గుణగణాలను తెలియజేసేదే విశేషణం. అంటే నామవాచకంలోని సర్వనామాల వాడి గుణగణాలను తెలియజేస్తుంది. నామవాచకం సపోజ్ రాము అనుకోండి, రాము ఎలా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా అనేది ఇక్కడ తెలియజేస్తుంది. సర్వనామం అనుకోండి, అది సపోజ్ అది జంతువుల పేర్లు కావచ్చు, వస్తువుల పేరు కావచ్చు. అది చాలా బాగుంది, అది చాలా పెద్దగా ఉంది, అది చాలా చిన్నగా ఉందని చెప్తుంటాం, అవునా. అలాంటి పదాలన్నిటినీ అంటే నామవాచకానికి సర్వనామాల గుణగణాలను తెలియజేసేదే విశేషణం. ఉదాహరణకి మంచిగా, సన్నగా, లావుగా, ఎర్రగా, నల్లగా, పెద్ద, చిన్న, పొడవుగా, పొట్టి, ఇలాంటి పదాలన్నిటినీ మనము విశేషణంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ 4వది క్రియ. మనము చేసే పనులను తెలియజేసేదే క్రియ. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది క్రియ. మీరు నేను చెప్పింది వింటున్నారు, చూస్తున్నారు, అది క్రియ. ఉదాహరణకి వింటున్నారు, చూస్తున్నారు, తింటున్నారు, పండుకుంటున్నారు, ఏడుస్తున్నారు, ఇలాంటి పదాలన్నింటినీ మనము క్రియ అంటాము. ఏ పనులు చేస్తే ఆ పనుల గురించి తెలియజేసేదే క్రియ. నెక్స్ట్ లాస్ట్ చివరిది అవ్యయము. ఇది లింగవచన విభక్తులు లేని పదాలను అవ్యయములని అంటారు. లింగవచన విభక్తులు, లింగములు ఉండవు, వచనములు ఉండవు, విభక్తులు, ఈ 3 లేనివే పదాలని మనము అవ్యయం అంటాం. ఉదాహరణకి ఓరి, ఓయి, ఆహా, అబ్బా, ఓహో అని చెప్పి అప్పుడప్పుడు మనం ఏమన్నా అంటాం, అబ్బా ఎంత బాగా చేసావురా అని చెప్తూ ఉంటాం. ఇలా అలాంటి పదాలన్నిటిని మనము అవ్యయం అని చెప్పేసి అంటాము. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.